హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు పీవైటీ లెర్నింగ్స్. ఒకసారి క్విక్గా ఈరోజు ప్రైస్ యాక్షన్ రీక్యాప్ చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం యాజ్ పర్ ఆర్ డేటా బ్రేక్ డౌన్ ఈ రోజు కోసం ఎవరైతే క్లయింట్స్ ఉన్నారో అంటే ఇండివిజువల్ ట్రేడర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు స్ట్రాంగ్ బేరిష్ పొజిషన్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకునండి. అండ్ సేమ్ వే ఎవరైతే ఎఫ్ఐఎస్ ఉన్నారో మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ అండ్ క్లయింట్స్ ఎప్పుడు కూడా ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటారు. బట్ ఈ రోజు కోసం వీళ్ళు కూడా ఒక మోడరేట్ బేరిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుందాం. బికాజ్ గ్లోబల్ క్యూస్ వల్ల అలా చేస్తుండొచ్చు. అండ్ సేమ్ వే ప్రొప్రైటరీస్ మోస్ట్ ఆఫ్ ద డేస్ ఎఫ్ఐఎస్ని ఫాలో అవుతుంటారు. బట్ ఈ రోజు కోసం వీళ్ళు ఒక స్ట్రాంగ్ బుల్లిష్ పొజిషన్స్ అయితే హోల్డ్ చేస్తూ ఉన్నారని డిస్కస్ చేసుకుంటే, సో బేస్డ్ ఆన్ మనకి ఏదైతే ఇన్స్టిట్యూషనల్ డేటా ఉందో సో దీని ప్రకారంగా ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైతే ప్రైస్ 23,484 పైన కన్ఫర్మ్ చేస్తూ ప్రైస్ పైకి వెళ్తా ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్గా అయితే కన్సిడర్ చేయొచ్చు అని డిస్కస్ చేసుకునండి. అండ్ సేమ్ వే ఎప్పుడైతే ప్రైస్ 23,345 బిలో క్లోజ్ అయ్యి కన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటే ఇది మీడియం ప్రాబబిలిటీ బేరిష్ ట్రేడ్గా అని డిస్కస్ చేసుకుంటే, ఈ మధ్యలో ప్రైస్ ఎక్కడున్నా కూడా కంప్లీట్గా సైడ్ వే స్ట్రక్చర్ ఉంటుంది అని డిస్కస్ చేసుకుంటే, అండ్ ఇంకొకటి ఏంటి అంటే అట్లీస్ట్ ప్రైస్ డైరెక్ట్ గ్యాప్ డౌన్ అయినా ఆర్ ఈ లెవెల్కి బ్రేక్ డౌన్ చేసి మళ్ళీ ఈ లెవెల్కి డైరెక్ట్ సింగిల్ క్యాండిల్స్లో ఇలా వచ్చినా కూడా ప్రైస్ ఎప్పుడైతే ఈ లెవెల్స్కి రీచ్ అవుతూ ఉంటుందో ఇక్కడ నుంచి ఒక కన్ఫర్మేషన్ ఇస్తూ పైకి వెళ్తూ ఉంటే దిస్ ఈస్ గోయింగ్ టు బి ఆర్ లో ప్రాబబిలిటీ బుల్లిష్ ట్రేడ్ సెటప్గా అయితే డిస్కస్ చేసుకుంటే, ఒకసారి పిక్గా ఈరోజు ప్రైస్ ఏం జరిగింది అనేది చూద్దాం. ఎప్పుడైతే ఇన్స్టిట్యూషనల్ ట్రేడర్స్కి మధ్యన ఈ అలైన్మెంట్ డిఫరెన్సెస్ ఉంటాయో సో అప్పుడు ఏంటి అంటే డేటా అనేది మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ పర్ఫెక్ట్గా సైడ్ వే స్ట్రక్చర్లోనే ఉండడానికి ట్రై చేస్తుంది. ఈదర్ ఎవరికో ఒకరికి ఫస్ట్ ప్రాఫిట్ అయితే ఇస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఎవరైతే నెగిటివ్లో ఉన్నారో అంటే ఎవరైతే బేరిష్ ట్రేడ్స్ హోల్డ్ చేస్తూ ఉన్నారో పొజిషన్స్ అన్ని ఎఫ్ఐఎస్ వాళ్ళు పర్ఫెక్ట్గా ప్రాఫిట్ బుకింగ్ అయితే జరిగింది. సేమ్ వే అందుకనే ప్రైస్ అసలు ఛాన్స్ ఇవ్వకుండా పైకి వెళ్ళింది. అండ్ ప్రొప్రైటరీస్ వాళ్ళ ఆల్రెడీ బుల్లిష్ పొజిషన్స్ని అట్లీస్ట్ ఈ లెవెల్స్లో ఏంటి అంటే వాళ్ళ బ్రేక్ ఈవెన్ పాయింట్స్ దగ్గర ఎగ్జిట్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. అదర్వైజ్ మోడరేట్ ప్రాఫిట్స్ అనేవి బుక్ చేస్తూ ఉంటారు. సో ఎండ్ ఆఫ్ ద డే ఏంటి అంటే ఇట్లాంటి సినారియోస్ ఉన్నప్పుడు ఈ బ్రేక్అవుట్స్ని కానీ సేమ్ వే బ్రేక్ డౌన్స్ని కానీ మనం ఎక్కువగా బిలీవ్ చేయకూడదు అనమాట.